వారం రోజులు అంటే సోమవారం మొదలుకొని శనివారం వరకు ఆయా ప్రాంతాల్లో, ఆయా పనుల్లో, ఆయా కార్యాల్లో, ఆయా విధాలుగా తిరిగి మరలా మనం ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చాం. మీరు దేవుని సన్నిధిలో ఉండేది 1 గంట లేదా 2 గంటలు మాత్రమే, కానీ లోకంలో ఉండేది చాలా గంటలు ఉంటారు. అక్కడ మన హృదయంలోనికి వెళ్ళే సమాచారం ఉంటుంది, ఇక్కడ మన హృదయంలోనికి వెళ్ళే సమాచారం ఉంటుంది. అసలు 2 గంటలు మాత్రమే దేవుని సన్నిధిలో కూర్చొని ఇక్కడ ప్రభువును ఆరాధించి ఆయనను పాటల ద్వారా మహిమపరిచి ఆయన వాక్యం మన హృదయంలో భద్రపరుచుకొని ఈ ఎసెన్స్ ఏదైతే మన మైండ్లో నింపుకున్నామో ఇది పట్టుకొని మనం బయటికి వెళ్తున్నాం. ఇది లోకంలో ఉన్న చీకటిని తప్పించుకోవడానికి ఈ వెలుగు సరిపోతుందా? మీకు మీరు ప్రశ్నించుకోవాలి. అర్థమైందా? మీకు నేను చెప్పే భాష అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇప్పుడు వయస్సును బట్టి వాళ్ళు చేస్తున్న పనిని బట్టి మనం ఆహారం తీసుకోవాలి. తీసుకుంటున్నటువంటి ఆహారం మనకి సరిపోతుందా, సరిపోవట్లేదా, ఇది మనం అంచనా వేసుకోవాలి. అంటే నా శరీరానికి, నేను పడే కష్టానికి నేను ఏం తినాలి, ఎంత తినాలి. ఏమై రైట్ కదా? ఇప్పుడు చిన్నపిల్లలు తిన్నంత మీరు తిన్నారనుకోండి, మీ శరీరానికి అది సరిపోకపోవచ్చు. మీ శరీరానికి తగినంత ఆహారం మీరు తీసుకుంటేనే నీరసం రాదు. అప్పుడు మాత్రమే మీరు పనులు చేసుకోగలుగుతారు. ఏ పని చేయాలన్నా ఈ లోకంలో, అది ఇంటి పని కావచ్చు, వంట పని కావచ్చు, బయట పని కావచ్చు, ఏ పని అయినా కావచ్చు, మీకు తగినంత ఆహారం మీ శరీరంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే శక్తిని మీరు సంపాదించుకొని తిరిగి మీ పనులలో ఆ శక్తిని ఏం చేస్తారు? ఖర్చు చేస్తారు. ఇది ప్రాసెస్, పద్ధతి. మరి అలాగే లోకమాలిన్యాన్ని తప్పించుకోవడానికి, లోకంలో ఉన్న చీకటిని తప్పించుకోవడానికి మనకి ఈ గంట వాక్యం సరిపోతుందా? మిగిలిన దినాలలో కూడా మనకి ఏమైనా వాక్యం అవసరం పడుతుందా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే నేను మరలా చెప్తున్నాను, ఎవరు నిజంగా హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి చెప్పబడుతున్న ప్రతి మాట నాతోనే నా ప్రభువు మాట్లాడుతున్నాడనే స్థిర విశ్వాసంతో, నిశ్చయతతో, సత్యాన్ని నిజంగా విని బలపరచబడ్డ వాళ్ళు ఎవ్వరు కూడా ఏం జరిగినా తొట్టిల్లరు. వాళ్ళు ఏం జరగనివ్వండి, కళ్ళ ముందు ఏమైనా జరగనివ్వండి, వాళ్ళు తొట్టిల్లరు. చాలామంది యవనస్తులు, చెల్లెమ్మలు, తమ్ముళ్ళు నన్ను అడుగుతుంటారు, అన్నయ్య మీ అంత బలంగా మేము నిలబడలేకపోతున్నాం, మీ అంత బలంగా మేము దేవుల్లో ఉండలేకపోతున్నాం, మీ అంత అర్థవంతమైన పాటలు రాయలేకపోతున్నాం, మీలాగా మేము బతకాలంటే ఏం చేయాలి అని అడుగుతుంటారు. నేను అంటాను, వాక్యంలో మునిగి తేలుతూ ఉండు, వాక్యంలో మునిగి తేలుతూ ఉండు, నాకంటే గొప్పగా బతకగలవు. వాక్యాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉండు, నాకంటే ఘనంగా బతకగలవు. ఎందుకంటే రోజు వాక్యపు జల్లులలో తడుస్తున్నప్పుడు ఏ చీకటి నీలో ప్రవేశించడానికి ఆస్కారం ఉండదు. మీ అందరికీ తెలిసిన సంగతే మళ్ళీ చెప్తాను. కరోనా టైంలో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళని కరోనా ఏమి చేయదు అని డాక్టర్లు అన్నారా లేదా? అన్నారా? ఏమున్న వాళ్ళనట? ఇమ్యూనిటీ అంటే ఏంటి? వ్యాధి నిరోధక శక్తి, రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే మన శరీరంలో ఇన్బిల్ట్గా ఉంటుందో, ఆ రోగం మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ శక్తి అంటే లోపల ఉన్న మన సైన్యం ఆ రోగకారక క్రిములను ఏం చేస్తుందట? నాశనం చేసేస్తుంది. అంటే నీలో ఉన్న పవర్ బయట నుంచి వచ్చేటువంటి క్రిమికీటకాలను ఏం చేస్తుంది? చంపేస్తుంది. దాన్నే ఇమ్యూనిటీ అన్నాడు. ఇమ్యూనిటీ పెంచుకోండి, కరోనా మిమ్మల్ని ఏం చేయలేదు అని చెప్పారు. చాలా రోగాలకు అదే చెప్తారు డాక్టర్లు. మీలో ఇమ్యూనిటీ ఉంటే చాలా రోగాలు మిమ్మల్ని తాకవు, మిమ్మల్ని ముట్టవు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఆత్మ సంబంధంగా మీకు అది బాగా అర్థమైతే, మీలో సత్యవాక్యం పోయబడినప్పుడు మీ హృదయం ఆ సత్యవాక్యానికి అనుకూలంగా ప్రభు యొక్క దయకు పాత్రులుగా, కృపకు పాత్రులుగా ఆ వాక్యము చేత మీ హృదయం పెంపారుతూ ఉన్నప్పుడు చీకటి మిమ్మల్ని ఏం చేయలేదు, చీకటి మీలోనికి రాలేదు, మీరు తప్పుదారి పట్టరు. అంతెందుకు, చాలాసార్లు చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను,
ఒక అందమైన అమ్మాయి యోసేపుని అట్రాక్ట్ చేస్తుంటే అట్రాక్ట్ అవ్వలేదు. అర్థమైందా మీకు? యోసేపు ఆ పోతీఫరు భార్య ఆ రాణి, ఆమె ఇతన్ని ఫోర్స్ చేస్తున్నప్పుడు అతను ఆమెకి అట్రాక్ట్ అవ్వలేదు. అంటే లోపల తాళం వేసేస్తే ఇంకా అవయవాలు ఏమీ దానికి సహకరించవు. తాళం ఎక్కడేసేయాలి? లోపల హృదయానికి వేసేయాలి. అంటే హృదయానికి కంచె వేయబడినప్పుడు, హృదయం ప్రొటెక్టివ్గా ఉన్నప్పుడు, ప్రొటెక్షన్తో ఉన్నప్పుడు లోక మాలిన్యం నిన్ను నన్ను ఏమీ చేయలేదు. యవనస్తులందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలా సింపుల్ ఇది. మరి ఆ స్థాయికి ఎదగాలంటే ఏం చేయాలి? ఎక్కువ వాక్యం వింటూ, నేర్చుకుంటూ, అవలంబిస్తూ, భయభక్తులు కలిగి. చాలామంది వింటారు. ఎలా వింటారు? ఏదో వచ్చాం, చర్చికి రావాలి కాబట్టి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం, ఇలా వింటారు. అది కాదు. విన్నదాన్ని మనస వాచ కర్మేన అంటారు, చూసారా? మనస వాచ కర్మేన అంటే క్రియలలోనికి తీసుకెళ్ళాలి. ఏదైతే విన్నామో దాన్ని అవలంబించాలి, ఏదైనా విన్నామో దాన్ని ఫాలో అవ్వాలి. అప్పుడు మీ జీవితంలో పరిణతి సాధిస్తారు. అందరూ పిల్లలు ఒకే స్కూల్లో ఒకే బెంచీల మీద ఒకే టీచర్ ముందు కూర్చుని పాఠాలు వింటారు. కానీ అందరికీ ఒకలాంటి మార్కులు ఎందుకు రావట్లేదట? కొందరు శ్రద్ధగా వింటే కొందరు అశ్రద్ధగా వింటారు. పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ, వాళ్ళని వెళ్ళి గిలుకుంటూ, రక్కుకుంటూ, ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చూసుకుంటూ, ఆయన చెప్పే మాటలు గాలికి వదిలేస్తూ, ఈ చెవితో విని చెవితో వదిలేస్తూ, వెళ్ళామా స్కూల్కి వచ్చామా అన్నట్టుగా ఉంటే వాళ్ళు ఉత్తీర్ణులు కాలేరు, ర్యాంకులు సాధించలేరు. ర్యాంక్ సాధించాలంటే చాలా కష్టం కదా, మరి ఎఫర్ట్ పెట్టాలి కదా. వాళ్ళంతటా వాళ్ళు ప్రయాసపడాలి. నేను ఖచ్చితంగా ర్యాంక్ సాధించాలి అని చదవాలి. అప్పుడు వాళ్ళు ర్యాంకర్లు అవుతారు. ఏదో వెళ్ళాం, టిఫిన్ బాక్స్ కడుపు నిండా తినేసాం, చేతులు కడిగేసుకున్నాం, బెంచ్ మీద పడుకున్నాం, నిద్రపోయాం, సాయంత్రం టింగ్ టింగ్ అని బెల్ల కొట్టారు, మళ్ళీ ఇంటికి వచ్చేసాం. పుస్తకాలు అక్కడ పడేసాం, టీవీ వేసి కూర్చున్నాం. పుస్తకాలు అక్కడ పడేసాం, ఊరి మీద ఆడుకోవడానికి పోయాం. దీని మీద మనసు లేదు. ఏదో అమ్మా నాన్న వెళ్తావా చస్తావా అని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి స్కూల్కి వెళ్తున్నాను తప్ప నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. వీళ్ళు ఎప్పటికీ ఉత్తీర్ణులు కారు. అలాగే మనం ఎప్పుడైతే వాక్యానికి వచ్చాం, ప్రభు నాతో ఏం మాట్లాడబోతున్నాడు ఈ ఆరాధనలో? తండ్రి, నేను నా లోకంలో ఉన్న పనులన్నీ కట్ చేసేసుకుని నీ సన్నిధికి వచ్చేసాను. అందుకే మనకి గ్రంథంలో వ్రాయబడింది కదా, లోకంలో 1000 దినములు గడుపుట కంటే దేవుని సన్నిధిలో ఒక్క దినము గడిపితే అది 1000 దినాలతో సమానం అట. లోకంలో 1000 దినాలు గడపడంతో ఇక్కడ ఒక్క దినం గడపడం సమానం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ తిన్నది నువ్వు అక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ విన్నది నువ్వు అక్కడ ఖర్చు పెట్టాలి. అప్పుడు నువ్వు చాలా శక్తివంతంగా ఉంటావు, చాలా బలంగా ఉంటావు. చాలామంది అడుగుతారు, తమ్ముళ్ళు, అన్నయ్య ఆత్మీయంగా మేము బలపడులాగా ప్రార్థన చేయండి అంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, వీళ్ళ అమాయకత్వం కాకపోతే ఆత్మీయంగా నువ్వు బలపడడానికి నా ప్రార్థన సరిపోదు. నీ ఎఫర్ట్స్ కూడా అవసరం, నీ శక్తి సామర్థ్యాలు వినియోగించడం కూడా అవసరం. నువ్వు కూడా కొంచెం మనసు పెట్టాలి. ఎలాగా? అనే నాకు నీరసం రాకుండా ప్రార్థన చేయండి అనడానికి తిండి మానేసి, బాగుంది ఏమైనా? తిండి మానేసి నాకు నీరసం రాకుండా ప్రార్థన చేయండి అన్నయ్య అంటే ఏమైనా బాగుందా అని అడుగుతున్నాను నేను. నువ్వు తినాలి కదా, నువ్వు తింటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? లోపల శక్తి జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను నీకు పెడుతున్నాను కదా భోజనం, ఇంకేంటి మళ్ళీ నేను ఏమని ప్రార్థన చేయాలి నీకు? నేను నీకు భోజనం పెట్టేది ఎందుకు? ఆత్మీయ ఆహారం ఎందుకు? నీకు నీరసం రాకూడదని, ఆత్మీయంగా లోకంలో పడిపోకూడదని, యోసేపులా బలంగా నిలబడాలని. ఏ విధమైన ఎరలు వేయబడినా, ఉచ్చులు వేయబడినా, వలలు వేయబడినా వాటన్నిటిని జయించుకుని నువ్వు నిలబడాలంటే సత్యవాక్యం మాత్రమే ఆధారం అవుతుంది. ఇక ఏది నిన్ను కాపాడలేదు. అందుకే నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఇది బాగా అర్థమైనప్పుడు మీరు ఏ వాక్యం అయితే మీ హృదయాలలోనికి వెళుతుందో దానికి కట్టుబడతారు, లోబడతారు, దాన్ని బట్టి బలపడతారు, దాన్ని బట్టి అతిశయిస్తారు. మీలో చాలామంది క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తున్నారు. అది చాలా సంతోషం, అది మంచి లక్షణం కూడా. కొంతమంది ఖాళీ దొరికినప్పుడు వెళ్దాం దేవుని సన్నిధికి అనుకుంటారు, తప్పది. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చేయాలి. నువ్వు అర్థమైందా? ఆయన సమయాన్ని ఏం చేయాలి? ఆయనకి ఇచ్చేయాలి. తండ్రి, ఇది నీ సమయం, నీవు నన్ను పిలిచే సమయం, నీవు నాతో మాట్లాడే సమయం. కాబట్టి నాకు ఎన్ని పనులున్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టి మొదట నీ సన్నిధికి నేను ప్రాధాన్యతనిస్తాను.
నీ సన్నిధికి వచ్చి నేను కూర్చుంటాను, నీ సేవకుడు మాట్లాడే ప్రతి మాట నా హృదయంలో పెట్టుకుంటాను. తర్వాత ఏదైనా. నాకు తెలిసిన చాలా కుటుంబాలు ఉన్నాయి, ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, వ్యాపారస్తులు కూడా ఉన్నారు. ఆదివారం ఆరాధనకు వెళ్ళకుండా ఇంకెంత గొప్ప పని వచ్చినా వాళ్ళు దానికి వెళ్ళరు. ఆ వ్యాపారం మూసేసి ఆరాధనకు వస్తారు, ఆ వ్యాపారం కట్టేసి ఆరాధనకు వస్తారు. ఆరాధన అయ్యాకనే ఏదైనా సరే. ఇంకొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఎందుకు? మిగిలిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ఎవరో కాల్ చేసి ఇబ్బంది పెట్టకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఆరాధన అయ్యాక ఆన్ చేస్తారు. ఒకరోజు ఒక అతను చెప్తున్నాడు నాకు, అతని రెస్టారెంట్ అతను చెప్తున్నాడు, నాకు అన్యుడు చెప్తున్నాడు, ఏమండి ఇతడు మీ క్రైస్తవుడేనండి, ఆ టైంలో మాకు ఇంకా ఫోన్కు దొరకడండి అంటాడు. అంటే ఆరాధన టైంలో దేనికి దొరకడట? ఫోన్కు దొరకడట. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ముందు దేవుని సన్నిధికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువుని ఆరాధించి ప్రభు వాక్యం విని హృదయంలో ఉంచుకొని అప్పుడు వెళ్ళి ఫోన్ స్విచ్ ఆన్ చేస్తాడు. అది భక్తి జీవితంలో ఉండాల్సిన నిబద్ధత. ప్రభువా నాకు సమయం ఇచ్చావు, ఈ సమయం ఎక్కడిది? నీది నాకు ఇచ్చావు, అది పచ్చి నిజం.